ఎన్నికల వేళ బీజేపీలో విషాదం చోటు చేసుకుంది. కర్ణాటకలోని బీజేపీ ఎంపీ కేంద్ర మాజీ మంత్రి వి శ్రీనివాస్ ప్రసాద్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఇవాళ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. శ్రీనివాస్ ప్రసాద్ కు భార్య, 3 కూతుళ్లు ఉన్నారు. చామనగర్ నియోజకవర్గం నుంచి శ్రీనివాస్ ప్రసాద్ 6 సార్లు ఎంపీగా విజయాన్ని సాధించారు. మైసూరు జిల్లాలోని నంజన్గూడ్ నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1976లో బీజేపీలో చేరిన శ్రీనివాస్ ప్రసాద్ 1979లో కాంగ్రెస్లో చేరారు. బీజేపీలో చేరడానికి ముందు కొంతకాలం పాటు జేడీయూ, జేడీఎస్, సమతా పార్టీల్లోనూ వివిధ హోదాల్లో పనిచేశారు. 1999 నుంచి 2004 వరకు అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార పంపిణీ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. అనంతరం కాంగ్రెస్లో చేరి 2013లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2016లో మళ్లీ కమలం గూటికి చేరి 2019లో చామరాజనగర్ నుంచి ఎంపీగా గెలుపొందారు. శ్రీనివాస్ ప్రసాద్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు భారత ప్రధాని నరేంద్ర మోడీ.